ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. లేవియా కాండము 26వ అధ్యాయము 12, 13 వచనంలో మనం ధ్యానం చేసుకుందాం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ లేవియా కాండం మనం చదివినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి ప్రయాణమై మోషే నాయకత్వంలో కానాను చేరడానికి ప్రయాణం చేస్తూ వచ్చిన సమయంలో మార్గ మధ్యములో దేవుడు వారితో అనేక రీతిలుగా మాట్లాడుతూ వచ్చారు. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. అంటే దేవుడు ఆ దినాన పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఇజ్రాయేలీని నడిపించారు. మార్గమధ్యమున అనేక శోధనలు వచ్చినాయి. అరణ్య ప్రదేశాలను ఎదుర్కొన్నారు, ఎర్ర సముద్రమును ఎదుర్కొన్నారు. వీటన్నిటిలో కూడా వారి మధ్యలో ఆయన ఉండి వారితో పాటు నడిచి వారికి దేవుడై ఉండి వారిని ఆయన ప్రజలుగా ఎంచి వారితో పాటు నడిచాడంట. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీ మధ్య నడిచెదను. ఇశ్రాయేలీలందరితో కూడా ఆయన ఉండి కానానుకు నడిపించారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మిమ్మలను కానానుకు నడిపించాను కదా, మీరు నా కట్టడలను గైకొని నా ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించిన ఎడల మీకు ఏమేమి కలుగుతాయని ఇక్కడ 26వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడి ఉన్నది. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలము చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. వారు ఈ ప్రయాణంలో దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని యొక్క కట్టడలను గైకొని ఉండినప్పుడు వారికి ఏమేమి మేలు జరుగుతాయో, ఏమేమి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడో ఇక్కడ వ్రాయబడి ఉన్నది. వర్షాకాలంలో మీకు సమృద్ధిగా వర్షాన్ని ఇస్తాను, మీ భూమి పంటలను ఇచ్చును, పొలంలో చెట్లన్నీ కూడా ఫలిస్తాయి, ద్రాక్ష చెట్లు ఫలిస్తాయి, పండ్లు వస్తాయి అని చెప్పేసి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మీ దేశంలో నిర్భయంగా మీరు నివసించేదరు, మీరు ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగజేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడనో మిమ్మల్ని భయపట్టడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒకవేళ ఒంటరిగా ఉన్నా, అందరూ కలిసి ఉన్నా, ఏ శోధకుడు కూడా మిమ్మల్ని శోధించడానికి అవకాశం లేకుండా మీరు పండుకున్నప్పుడు ఎవడనో మిమ్మల్ని భయపడ్డాడు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు, మీరు మీ శత్రువులను తెరవేదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుకి ఎదురుగా ఏది కూడా నిలబడలేదు. ఎందుకంటే ఆయన వారితో నడిచాడు, ఆయన వారికి దేవుడై ఉన్నాడు, వారు ఆయనకు ప్రజలై ఉన్నారు. ఈ రీతిగా ఆయన నడిపిస్తూ వచ్చినప్పుడు వారు మార్గ మధ్యములో వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వారి వస్త్రములు పాతగలలేదు. వారికి దాహం వేసినప్పుడు నీరును బండ నుండి ఆయన రప్పించాడు, ఆహారం కావాలన్నప్పుడు పరలోకం నుండి మన్నాను కురిపించాడు. మరి ఆయా రీతులుగా ఈ ప్రజలను, ఇశ్రాయేలీని ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. అన్నీ జరిగిన తర్వాత ఈ కట్టడలను వారికి ఆజ్ఞాపించాడు. మీరు ఈ ఆజ్ఞలను మీరు గైకొని నడిచినప్పుడు ఇంకనూ నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. ఒకవేళ తప్పిపోతారేమో, ఒకవేళ దేవుని నుండి దూరం అయిపోతారేమో, ఒకవేళ నా నుండి ఇన్ని మేళ్ళు పొందుకున్న తర్వాత నన్ను మీరు తిని తృప్తి చెందిన తర్వాత నన్ను మర్చిపోతారేమో అని చెప్పి దేవుడు కొన్ని ఆజ్ఞలను కట్టడం వాళ్ళకి నియమించాడు. పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా దేవుడు 10 ఆజ్ఞలను అనుగ్రహించాడు. అలాగే నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు రెండు ఆజ్ఞలలో వాటన్నిటిని కూడా పొందుపరిచాడు. ఏమనంటే, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను.
మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-39 వచనములలో చదివినట్లయితే ఈ ఆజ్ఞలు మీకు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఈ దినాలలో మనము పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ మన దేవుడైన ప్రభువును ప్రేమించాలి. సగము ప్రేమించి సగము ప్రేమించకుండా ఉండకూడదు. తర్వాత ఒక లోకంలో కొంతసేపు, దేవుని వైపు కొంతసేపు ఉండకూడదు. రెండు పడవల మధ్యలో తడబాటు అనేటువంటిది ఉండకూడదు. దేవుని యందు స్థిరముగా ఉండాలని కోరుకుంటున్నాడు. విరిగి నలిగిన హృదయం కలవారమై దీనులమై ప్రభు సన్నిధులు లోబడి ఉన్నప్పుడు ఆయన మనల్ని ఈ రీతిగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధన స్థాపించేదను. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేగాక వాళ్ళకి సంతానం కూడా అధికంగా ఇచ్చి భూమి పంట నుండి కానీ మరి అన్నిట్లో కూడా అభివృద్ధి పరిచి వారికి విస్తారంగా సంతానం అభివృద్ధి పరిచి వాళ్ళని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీరు చాలా కాలం విలువైన పాతగిరిన ధాన్యమును తినేదరు. అంటే వారు కొత్త ధాన్యం వచ్చినా సరే, క్రొత్త ధాన్యం సమృద్ధిగా పనినా సరే వారి దగ్గర ఇంకా పాత ధాన్యం అలాగే నిలవ ఉంటుందంట. అంటే అంత సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఇక మిమ్మల్ని నేను అసహ్యించుకొను, నేనే మీకు ఆలయముగా ఉంటానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనై యుందును, మీరు నాకు ప్రజలై ఉందురు. ఈ దినాలలో మనతో కూడా ఈ వాగ్దానం మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది నేను ఇశ్రాయేలుతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీ మధ్య నడుస్తాను, నేను మీకు దేవుడనై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉండాలి. అప్పుడు మీరు విరిగి నలిగిన హృదయం కలిగి, దీన మనసు కలిగి, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఈ దేవుడైన ప్రభువును మీరు ప్రేమించాలి. అలాగే నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. ఎలాగంటే మన ఆత్మను మనం ఏ రీతిగా బలపరుచుకుంటున్నామో మన పొరుగు వారి ఆత్మల గురించి కూడా మనం ఆలోచన చేసి ప్రార్థన చేయాలి. మనము నరకమునకు వెళ్లకుండా నిత్య రాజ్యానికి వెళ్ళాలని దినదినము ఏ రీతిగా మనం ప్రార్థనలో వాక్యములో నిమగ్నం అవుతూ ఉంటామో వారి కొరకు కూడా, వారి ఆత్మలు కూడా నశించిపోకుండా నిత్య జీవంలోనికి వెళ్ళాలని వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. అదే ప్రేమ. ఆ ప్రేమ లోక సంబంధమైనది కాదు, కానీ ఆత్మను రక్షించే క్రమంలో వారి కొరకు మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. 13వ వచనం చూసినట్లయితే, మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని, నేను మీ దేవుడినైన యెహోవాను, నేను మీ కాడి పలుపును తెంపి మిమ్మల్ని నిలువుగా నడవ చేసి తిని. దేవునికి మహిమ కలుగును గాక. అటు ఇటు దారి మార్గమధ్యంలో ప్రక్కకు తొలగకుండా తిన్నని మార్గంలో ఆయన నడిపించాడు. ఇప్పుడు కూడా మనల్ని నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కనుక ఈ వాక్యం మన హృదయంలోనికి స్వీకరించినట్లయితే ఆయన మన మనసు తెరిచి, మన హృదయం తెరిచి మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రజలుగా ఉండాలని ఇష్టపడుతున్నారా? ఆయన ప్రజలుగా ఉండాలని మీరు ఆశపడుతున్నారా? ఆయన దేవుడిగా ఉండాలని మీరు ఇష్టపడుతున్నారా? అయితే ఆయన మన మధ్యలో నడుస్తూ ఉంటాడు. ఆయన ఎలా నడుస్తాడు, ఎలా కనపడతాడని మనం అనుకుంటాం. ఆయన ఆత్మ స్వరూపిగా మన ప్రక్కనే, మన మధ్యలోనే, మనతోనే ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అది మనం స్పష్టంగా గుర్తుపట్టాలి. అది ప్రార్థన ద్వారా, ఆయన విశ్వాసం ఉంచుడు ద్వారా, ఆత్మలో బలపట్టు ద్వారా మనం గుర్తుపట్టగలము. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మశక్తితో మనం నింపబడాలి, అభిషేకంతో మనం నింపబడాలి. యేసు నామములో ప్రతి ఒక్కరం కూడా మనము బలపడుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన నిలువు మార్గంలో, అంటే నిలువుగా నడవచేసేదనంటే తిన్నని మార్గంలో మనలను నడిపిస్తాడు దేవుడు. దారి తొలగకుండా, అటు ఇటు నడవకుండా, తొలగిపోకుండా, తొట్టెళ్ళకుండా, కురుంగుదలకు గురి కాకుండా మనల్ని తిన్నని మార్గంలో నడిపించి మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడు దేవుడు మనల్ని. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకొని ఆయన మీ మధ్యలో నడుచున్నట్లుగా, ఆయన మీకు దేవుడై ఉండునట్లుగా, మీరు ఆయనకు ప్రజలై ఉండునట్లుగా ఈ దినము నుండి మీరు ప్రార్థనలో ఆయన సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు ఈ వాక్యము, ఈ వాగ్దానం ఖచ్చితంగా మీ యొక్క జీవితాలలో నెరవేర్చబడుతుందని తెలియజేస్తూ
దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన తండ్రి, అపరంజిని పోలిన పాదము గల దేవ, వాడి రెండంచుల ఖడ్గం గల త్రియేక దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. అయా, ఇశ్రాయేలు మధ్యలో నడిచిన దేవ, ఇశ్రాయేలు మధ్యలో సంచరించిన తండ్రి, ఈ దినాన్ని మీరు మా మధ్యలో కూడా ఉన్నారు. ఆత్మస్వరూపిగా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం ప్రతి హృదయంలో స్వీకరించుకొని మిమ్మల్ని వెంబడించేవారుగా, అయా మేము వారి మధ్యలో మీరు నడుచున్నట్లుగా వారు మీ సన్నిధిలో మొరపెట్టుకునే వారుగా ఉండినట్లు సహాయము చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్.